ఇసుక రేణువులు ఉన్నాయంట. ఎన్ని? 180 కోట్లు. దేవునికి నీ పట్ల ఎన్ని తలంపులు ఉన్నాయంట, నీ కోసం ఎన్ని ఆలోచనలు ఉన్నాయంట ఆయనకి. ఒక గుప్పిట్లోనే, గుప్పిడి కూడా కాదు, అది ఒక అడుగు అనుకోండి పోనీ. 180 కోట్లు. ఎన్ని ఆలోచనలు నీ పట్ల నెరవేరాయి, ఎన్ని ఆలోచనలతో నువ్వు నింపబడ్డావు దేవుని ఆలోచనలో, ఎన్ని ప్రణాళికలు నీ పట్ల నెరవేరాయంటే ఒకటి కూడా నెరవేరలేదు కొంతమంది బతుకులో. అవన్నీ మంచివి కానీ చెడ్డవి లేవు అందులో ఒకటి కూడా. అవన్నీ గొప్పవి కానీ చమకబారి కావవి. అది నీ కోసం ఉన్న తలుపులు వేరు, నా కోసం ఉన్న తలుపులు వేరు, మన ఒక్కొక్కరి కోసం ఉన్న తలంపులు వేరు. ఆ తలంపులు నాకెంతో ప్రియమైనవి దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి దేవా.